అనంతపురం జిల్లా గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న లక్ష్మీనారాయణ కారును టిప్పర్తో ఢీకొట్టారు దుండగులు. అనంతరం లక్ష్మీనారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు దుండగులు. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి చెప్పండి. రాయలసీమలో ముఠా కక్షలు మరోసారి భగ్గుమని ఎంఆర్పీఎస్ మీద ఈ విధంగా కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి చిప్పగిరి లక్ష్మీనారాయణ ప్రత్యర్థులు అత్యంత దారుణంగా చంపారు. గుంతకల్లు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి గుంతకల్ నుంచి కర్నూలు జిల్లా ఆలూరు వెళ్తుండగా మాటు వేసిన ప్రత్యర్థులు టిప్పర్తో తొలుత ఢీకొన్నారు. అనంతరం ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చి ఆయనను వేటుకొడవలతో నరికి చంపిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి నుంచి గుంతకల్ ఆసుపత్రికి తరలించగా గుంతకల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిప్పగిరి లక్ష్మీనారాయణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రధానంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా చిప్పగిరి లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఎంఆర్పీఎస్ ఆర్గనైజేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎంఆర్పీఎస్ నేతగా ఉంటూ వస్తున్నారు. దళిత ఉద్యమాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్య పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా కారుని టిప్పర్తో ఢీకొనడం, అదేవిధంగా వేటుకోవడంతో ప్రత్యర్థులు దారుణంగా చంపిన తీరు పూర్తి స్థాయిలో భయానకంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి గుంతకల్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యర్థులు చంపారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయని దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.